లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల అధికారులు ఫోకస్ పెట్టారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాల్లో 34 లక్షల మంది ఓటర్లున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఎన్నికల అధికారులు నజర్ పెట్టారు. పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 34 లక్షల మంది ఓటర్లున్నారు. మే 13న జరిగే పోలింగ్లో ఓటర్లందరూ పాల్గొనేలా ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ షేవాంగ్ గ్యాచో బూటియా, జిల్లా ఎన్నికల అధికారి రవి నాయక్లు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లకు ఓటు విలువ తెలియజేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రత్యేకతను గ్రామాన వివరిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. నమూనా బ్యాలెట్ యూనిట్లు ప్రదర్శిస్తూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గ్రామాన స్వీప్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కళా బృందాల ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం మహిళా సంఘాలను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓటింగ్ శాతం పెంచడం కోసం కృషి చేస్తున్నారు ఎలక్షన్ అధికారులు. So I encourage the candidates. This election has to be a success, where the ultimate aim is to have a free and fair election, along with having a proper balanced playing field for all the candidates. మే 13వ తేదీన నిర్వహించబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ఏ ఒక్కరి ఓటు కూడా వ్యర్థం కాకుండా అందరూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల ఆవశ్యకతను వివరిస్తూ గ్రామాల్లోకి నినాదాలను తీసుకువెళ్తున్నారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్నా, ఎన్నికల పర్వం దేశానికి గర్వం, నిర్భయంగా ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఓటేసే బాధ్యత మనందరి బాధ్యత, ఓటరు చైతన్యం ప్రజాస్వామ్య ప్రభంజనం, ఓటు హక్కు ప్రజల హక్కు లాంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. और मेरा इस इलेक्शन में गवर्नमेंट मिशनरी के सामने हमारी इंपॉर्टेंस कार्ड आप उसको पहले और हमारे सामने और 31 कैंडिडेट्स आए, चाहे वो नेशनल पार्टी का हो, स्टेट पार्टी के हो, रीजनल के हो या इंडिपेंडेंट हो. तो फर्स्ट आप दिमाग में हटा दीजिए कि हमारा कंप्लेंट ऑब्जर्वर नहीं सुनेंगे या तो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन में सुनेंगे, पुलिस एडमिनिस्ट्रेशन में सुनेंगे. ये एकदम बेफिक्र मतलब वोट के टेंशन नहीं. గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. తీవ్రమైన ఎండను దృష్టిలో ఉంచుకొని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా మోటివేట్ చేస్తూ సాగుతున్న కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఓటరు అవగాహన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు కూడా తమ వంతుగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో లోక్సభ సెగ్మెంట్లో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు, ఓటింగ్ నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఎన్నికల అధికారులు.